అవంతి శ్రీనివాసరావు కామెంట్స్. భీమిలి నియోజకవర్గం మధురవాడ భగవాన్ దాస్ కాలనీ అలాగే సంత ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలు ఎక్కడికి వెళ్లినా మంచి ఆదరణ చూపిస్తున్నారు. జగన్ చేపట్టిన సంక్షేమం అభివృద్ధి చూశారు కాబట్టి ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. విశాఖ ప్రజలు అత్యధిక ఓట్లు వేసి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతున్నాం. మే 13న జరిగే ఎన్నికల రోజున ఎమ్మెల్యే ఓటు అవంతి శ్రీనివాసరావుకు, ఎంపీ ఓటు బొత్స ఝాన్సీకి ఓట్లు వేసి గెలిపించాలని విశాఖ ప్రజలకు కోరుకుంటున్నాను. గెలిచి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తానన్నారు అవంతి. మన గౌరవనీయులైనటువంటి అవంతి శ్రీనివాసరావు గారు మన భగవంత స్వామి సచివాలయం పార్టీకి వచ్చారు. సో సార్ కూడా నా హృదయపూర్వక మన కాలనీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను. మన జగన్ గారు ఆదేశాల మేరకు అవంతి శ్రీనివాస గారు 99% అన్ని కూడా నవరత్నాలతో సహా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మన ఏరియాలో మన డ్రైనేజ్ 8 లక్షలతో చేయడం జరిగింది. అదే మన పార్క్ 7 లక్షలతో చేయడం జరిగింది. అదే పోల్స్ కూడా 9 పోల్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా డ్రైనేజ్ కూడా మన సచివాలయానికి 20 లక్షలు పెట్టారు. అవి కూడా డ్రైనేజ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. సో మన రుద్రభూమి మన ఏరియా అంతా కూడా రిజిస్ట్రేషన్ లేనిది, దాని గురించి కూడా మన సారు అవంతి గారు చొరవ తీసుకొని అది ఆదేశాల మేరకు కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపించడం జరిగింది. అది కూడా మనం ఎలక్షన్లో గెలిచిన వెంటనే సారు చేస్తారని చేయాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మన అందరం కూడా మన అవంతి గారిని మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అవంతి శ్రీనివాసరావు గారు పని పెరిగిన మనిషి. మరి మధురవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఆరవట్లో జీవన్స్ ఆరవట్లో భగవాన్ దాస్ కాలనీ ఈ సంత ఏరియాలో కూడా ఈ రోజున నేను నాయకులతో పాటు స్థానిక నాయకులు ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మరి అపూర్వమైనటువంటి స్వాగతం, మంచి ఆదరణ కూడా ప్రజలు ఇస్తున్నారు. దానికి కారణం ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ భగవాన్ దాస్ కాలనీ సచివాలయం ఉంది. దీంట్లో 15 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమం చేయడం జరిగింది, అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. సో ఈ అభివృద్ధి సంక్షేమం చేసినప్పుడు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీ చూడలేదు, అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఈ 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో కూడా పట్టించుకోలేదు. అసలు ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు, అభ్యర్థి కూడా ఎవరు లేడు. మరి మొన్న గంటా శ్రీనివాసరావు వచ్చాడు. ఆయన వచ్చి వారం రోజులు అయింది. ఆయన ప్రజల క్రితం ఎమ్మెల్యే గెలిచాడు. అప్పుడు గెలిచినప్పుడు పట్టించుకోలేదు, గెలిచినప్పుడు పట్టించుకోలేదు. మరి కరోనా టైంలో కూడా కనీసం పక్కా నిశ్చిస్తాలని ఎమ్మెల్యేగా ఉన్నాడు ఉత్తర నియోజకవర్గంలో. ఆ టైంలో కూడా వెళ్ళలేదు. ఎక్కడా కూడా ప్రజల సంక్షేమం పట్టించుకున్న నాయకులు తెలుగుదేశం నాయకులు. మరి కరోనా వచ్చినా, తుఫాను వచ్చినా, ఇంకోటి వచ్చినా ప్రజల్లో ఉండి ప్రజల కోసం పాటుపడే వ్యక్తి నేను. తప్పనిసరిగా ప్రజలకు తెలుసు ఎవరో తమ కోసం పాటుపడుతున్నారు, ఎవరు మంచి ఎవరో చెడు అనేది. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు అపూర్వ స్వాగతం, ఆదరణ కలుగజేస్తున్నారు. మరి భీమిలి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతికి ఇస్తామని, మరి అలాగే ఎంపీగా బొత్స ఝాన్సీ గారికి కూడా అత్యధిక మెజార్టీ భీమిలి నియోజకవర్గం ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.